ఉన్నోడిని నేను కాలు కింద పెట్టలా, కానీ కింద దీని దగ్గర ఉన్నా, కాలు కింద పెట్టలా నేను, కానీ ఆ చిట్ట చివరి మెట్టి దగ్గరికి వెళ్ళిపోయా, నీళ్ళ దగ్గరికి. అంటే ఆ స్థాయిలో జనం తోసేసుకున్నారు, ఇంకా తోసుకుంటున్నారు. అక్కడ కేకలు, అరుపులు. ఒక్కసారి అక్కడ ఇట్లాగ ఒక వాల్ లాగా ఒకటి ఉంటుంది, గోడ. నేనేం చేశానంటే ఆ గోడ మీద నుండి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయేసి అక్కడ పోలీసులతో కేకేసి, సార్ అర్జెంటుగా ముందు అక్కడ చచ్చిపోతారు సార్ జనం, ఇప్పుడు వీళ్ళు లోపల వాళ్ళు ఉన్నారు, మళ్ళీ బయట నుంచి ఓ పక్కన వచ్చేస్తున్నారు, ఈ క్యూ లైన్ల నుంచి తోసేసుకుంటుంటే మనం ఇక్కడ కంట్రోల్ చేయలేకపోతే ప్రమాదం అయిపోద్ది, ముందు గేట్ వేసేయండి అని చెప్పేసి ఇంకొక 4 కానిస్టేబుళ్ళు, ఈ మా వాలంటీర్లు మొత్తం కలిపేసేసి గేటు వేయడం కూడా కష్టం. ఆ టైంలో బలవంతంగా లాగేసాం కిందకి, అటోళ్ళని ఇటోళ్ళని తోసేస్తా. అలాగా సెట్ చేస్తే ఆ రోజు తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోకుండా ఉన్నారు. ఇది ఆ టెంపర్మెంట్ తెలియాలి, యాక్టివిటీ. నేను ఆ తర్వాత నాకు బాగా గుర్తు 2004లో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో పుష్కరాలు జరిగినాయి. నాకు 92 అనుభవం ఉంది కాబట్టి నేను అప్పుడు టీవీ 9లో చేస్తున్నా. కోనేరు రంగారావు గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన ఇన్ఛార్జిగా ఈ ఏర్పాట్లన్నీ అప్పచెప్పారు విజయవాడది. వాళ్ళు ముందుగా ఈ ఘాట్లు ఇవన్నీ చేసుకున్నప్పుడు అప్పుడు ఒక దాన్ని ఏమంటారు సమన్వయ సమావేశం అప్పుడు ప్రెస్ను కూడా పిలిచినప్పుడు నేను ఆ రోజున చెప్పా, తొక్కిసలాట ఆ క్షణంలో జరుగుతుంది సార్, మీరు వచ్చిన భక్తుల్ని ఫస్టే క్యూ లైన్ లాగా పెట్టేసి జాగ్రత్తగా అట్టి పెట్టుకోండి అని చెప్పా. నువ్వు భలే చెప్తున్నావు, ఆ అనుభవం ఉంటే నేను అనుభవం ఉంది సార్ నాకు, అందుకనే చెప్తున్నానని చెప్పా. తర్వాత ఒకసారి ఘాట్లు చూసొద్దాం పదండి అని చెప్పి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ పుష్కర్ ఘాట్ అనే ఐడియా ఉందా మీకు? అంటే ఆ శనీశ్వరాలయం ఉంటుంది.